వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో స్టెల్లా కళాశాల విద్యార్థులు ధర్నా. నిర్భయ కేసు నిందితులకు శిక్షను అమలు చేయాలంటూ డిమాండ్. సీఎం జగన్ ను కలిసిన రాజధాని రైతులు. తమకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించిన రైతులు. వికారాబాద్ జిల్లా పరిగిలో NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా. విద్యార్థులకు గ్రామాల్లోకి బస్సులు పంపించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే నిర్భయ కేసు నిందితులకు కేంద్రం ఉరిశిక్షను ఖరారు చేసిన శిక్ష అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విజయవాడ మ్యారేజ్ స్టెల్లా కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు నశించాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నిర్భయ హంతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఎలమంచిలి అంజని గారు, మేరీ స్టెల్లా కాలేజ్ విద్యార్థినులు మరియు ఇతర మహిళా సంఘాలతో కలిసి ఈ రోజున నిర్భయ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా కూడా బాధితురాలికి కానీ వారి కుటుంబానికి కానీ ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేనటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ పైన మేమందరం కూడా సిగ్గుపడుతూ మహిళలపైన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ ఇట్లాంటివన్నీ దారుణాలు జరుగుతూ చంపేస్తూ ఉంటే జ్యుడిషియరీ ఇప్పటి వరకు కూడా ఆ నిర్భయ నిందితులకి ఇప్పటి వరకు ఉరిశిక్ష వేయకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే నిర్భయ ఘటనకు పాల్పడినటువంటి అత్యాచారాలకు పాల్పడి క్రూరంగా అన్ని విధాలుగా కూడా హింసించి టార్చర్ చేసి అత్యాచారం చేసి ఆ బాలికని మరణానికి కారణమైనటువంటి నిందితుల్ని తక్షణమే ఉరి తీయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజున విజయవాడలో పెద్ద ఎత్తున బాలికలు అదేవిధంగా మహిళా సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఆనాడు కాంగ్రెస్ నిర్భయ ఘటనని పరిగణలోకి తీసుకొని నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాలయాపన చేస్తూ వారికి క్షమాభిక్ష పిటిషన్లని ఇంకా రకరకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తూ ఇప్పటి వరకు కూడా
రాజధాని ప్రాంతంలోని రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ వినతులను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతు కూలీలకు 2,500 నుంచి 5,000 పెంచడంతో రైతులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను రైతులు వివరించారు. భేటీ అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. రైతులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోమని అన్నట్లు వెల్లడించారు. చేయొచ్చా అమ్మా అవి స్విచ్ ఆఫ్ చేసి లేదా మళ్ళీ చేస్తారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని రాజధాని వికేంద్రీకరణ తర్వాత ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మొన్న గడిచిన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానాలు, అందులో 2 అతి ముఖ్యమైనటువంటి రైతు కూలీలకు సంబంధించి 2,500 నుంచి 5,000 రూపాయలు పెంచినందుకు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా యాన్యుటీ కౌలు ఏదైతే 10 సంవత్సరాల బదులు 15 సంవత్సరాలకి పెంచారో దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి చేసినటువంటి భూదోపిడీ, అదేవిధంగా అన్యాయాలు, అక్రమాలని మేము రాజధాని ప్రాంత వాసులైనటువంటి ఈ రైతన్నలందరూ కూడా మేము గత 5 సంవత్సరాల క్రితమే పసిగట్టి ఎదిరించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత తన రూటు మార్చాడు. దానికి కారణం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నది రాజధాని కాదు, రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి ఈ రైతన్నలందరూ మేమందరం కూడా ఆయనకి ఆ రోజున చెప్పినప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా నేను భూమిని తీసుకుంటాను అని చెప్పినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ల్యాండ్ ఎక్విజేషన్ని బలవంతంగా ప్రయోగించడం అనేది మాత్రం మేము సహించము, భరించమని చెప్పి ఆయనకి ఎదురు తిరిగినటువంటి సమయంలో ఈ రైతన్నలందరినీ కూడా భయపెట్టడం, బెదిరించడం, చివరికి పోలీసు కేసులు పెట్టి
జైళ్ళ పాలు చేయటం, లాస్ట్కి రైతన్న పండించినటువంటి పంటని తగలబెట్టడం కూడా చేశాడు. ఆ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతుతో పర్సనల్గా మాట్లాడి ప్రతి సమస్య కూడా నేను తీర్చి పెడతాను. నాకు రైతు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరి సమస్యలు నా సమస్యలుగా కన్సిడర్ చేసుకొని నేను అన్నీ చూస్తాను. మీ అంటూ పొలాల విషయంలో ఏదొచ్చినా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యను. మీకున్న ఇబ్బందులన్నీ తొలగించే బాధ్యత నాదే అని చెప్పేసి మా ముందే అక్కడ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మాకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అని చెప్పి అండర్టేక్ కూడా చేశారు. మేము వచ్చిన రైతులందరం చెప్పాం, మాకు అక్కడ డీసెంట్రలైజేషన్కి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉన్నామండి, మా పొలాలు మాకు మిగిలే విధంగా మీరు చూసి పెట్టండి అంటే దానికి ఆయన పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి డెఫినెట్గా చేసి పెడతానమ్మా అని చెప్పారు. ఈ మీటింగ్ అంతా కూడా మాకు ఇంతమంది రైతులకి ఈ అవకాశం ఇప్పించిన మా ఆర్కే గారికి కూడా మేము ఈ టైంలో నమస్కారాలు చెప్పుకుంటున్నాము మేము. కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు మాకు స్పందన చాలా పాజిటివ్గా ఇచ్చారు, ఇటు ఆర్కే గారు కూడా దాన్ని ఫాలోఅప్ అవుతామని చెప్పారు. రైతులందరి సమస్య తీర్చే బాధ్యత నాది అని చెప్పి మమ్మల్ని సంతోషంగా ఆయన పంపించారు బయటికి. అది మేము చెప్పుకుంటాం. ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకునే పరిస్థితే లేదు. ఉన్న అక్విజిషన్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మేము విత్డ్రా చేసుకునే విధంగా 1 వారం 10 రోజుల్లో మేము చేస్తామమ్మా. మీ భూములు మీరు అబ్సల్యూట్గా ఎంజాయ్ చేసుకోండి, అటువంటి అవస్థ లేదు. ఏ రైతుకైనా నేను ముందున్నాను హెల్ప్ చేయటానికి అన్నది మాత్రం ఆయన క్లియర్గా చెప్పారు. కాబట్టి మా రైతులందరం కూడా ఆయన వైపు నిలబడి మా యొక్క రైట్స్ తన దృష్టికి తీసుకురామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. బ్రిడ్జెస్, అట్లాగే బ్రిడ్జెస్, తాడేపల్లి బకింగం కెనాల్ మీద బ్రిడ్జెస్, అట్లాగే పేదలకి ఇళ్ళు, అట్లాగే గతంలోనే రివ్యూ చేసి ఆయన ఏదైతే 600 కోట్లు సుమారుగా శాంక్షన్ చేశారో ఇవన్నిటినీ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగానే ఈ ప్రాంతంలో ఆయన్ని మేము ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు నిజంగా ఇటువంటి మంచి పనులతో పాటు మేము కల్లో కూడా ఊహించలేనటువంటి పనులు చేసి మా పట్టణ అభివృద్ధికి, మా ప్రజల మంచి కోసం ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులు కొనసాగించాలని, ఎప్పటికీ సీఎం గారు మాకు ఇక్కడే ఇట్లాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది ఉండవల్లి గ్రామం. మా ల్యాండ్ పూలింగ్ గురించి గత 6 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారికి సిఆర్డి ప్రతి ఒక్క మీటింగులో మేము రైతులు లెటర్లు రాసి, అయ్యా మా పొలాల్లో, మా 5 గ్రామాల పొలాల్లో రేటు గల్లి కొంచెం మమ్మల్ని ఒక్కసారి మాతో సంప్రదించండి, ఊరికి 2 పెద్ద మనుషులు పిలిచని మేము ఎన్నో లెటర్లు రాసుకున్నాం. నెల లెటర్లు పంపించాం సిఆర్డి ఆఫీస్కి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఒక్కరోజు కానీ మమ్మల్ని పిలిపించి కానీ, మా ఉండవల్లి గ్రామంలో ఉంటా కానీ ఒక్కరోజు కూడా మమ్మల్ని పిలిపించలేదు. ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళు ఎక్వేషన్ అన్నా కానీ మేము కోర్టుకు వెళ్ళి గెలుచుకున్నాం. అది ఒకటి. అది ఊళ్ళో మన సిఆర్డీదని పెట్టి వానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము ఆ గ్రామంలో రైతులందరూ ఇవ్వనని చెప్పాము. దానికి సహకారం చేశారు మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బలవంతం సేకరణ చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన సొంతం కోసం ఉపయోగించుకోవడం, సిఆర్డీ అని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అసోసియేషన్ అని ఒక సంస్థ పెట్టి దానివల్ల భూములను లాక్కుని ఆయన ఇతర రేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు. అటువంటి ప్రయత్నాలన్నీ మేమందరూ రైతులందరూ కలిసి ఆర్కే గారి ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి మా భూములు పోకుండా నిలబెట్టుకున్నాము. మేము అప్పట్లోనే చెప్పాము, రాజధానికి ఇక్కడ అనువైన ప్రాంతం కాదు, ఇది వరద ప్రాంతము. అప్పట్లో టౌన్కి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేసుకోమని శివరామకృష్ణ గారి కమిషన్ చెప్పింది. అయినా కూడా ఆయన 50 కిలోమీటర్లు కాదని విజయవాడ దగ్గరగానే రాజధాని నిర్మాణం చేయాలని, తద్వారా ఈ ఖరీదైన భూములు, విలువైన భూములు తీసుకుని తన డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా రైతులు ఎవరు నిర్భయంగా భయపడకుండా ఆర్కే గారి సహకారంతో కోర్టుల ద్వారా ప్రయత్నం చేసి మా భూములు మేము కాపాడుకోగలిగాం. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయాలు చాలా సానుకూలంగా స్పందించి ఆయన 5 సంవత్సరాలు ఎట్లయితే బాధ పెట్టాడో ఆ బాధనంతరం దిగమింగునే విధంగా 5 నిమిషాల్లో రైతులకు ఏం చేయాలి, మీ పరిస్థితులు ఏంది,
మీ గ్రామాలకు ఏ రకమైన సహాయం. వికారాబాద్ జిల్లా పరిగిలో NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మొత్తం 90% బస్సులు మేడారం జాతరకి కేటాయించడంతో కాలేజీ విద్యార్థులకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రామాల్లోకి బస్సులు పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో మేడారం జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి మండలానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి డిపో నుంచి బస్సులు అనేది తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిగిలో వచ్చేసి విద్యార్థులకు చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిగిలో 100% బస్సులలో 80% మొత్తము మేడారం జాతరకే తరలిస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి DM గారిని అడిగితే విషయం మాకు పైనుంచి ప్రెషర్స్ వస్తూ ఉన్నాయి, మా చేతిలో ఏం చేయాల్సింది ఏం లేదు, మేము ఏం చేయలేకపోతున్నాము, ఏమైనా ఉంటే అక్కడ వరంగల్ జిల్లా నుంచి అక్కడ ట్రాన్స్ఫర్. అమరావతి వైసీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవానీ ఐలాండ్ గత వారం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే చిన్న బోట్లకు అనుమతి ఇచ్చామని, మిగిలిన బోట్లను కూడా తనిఖీ చేసి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 9 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. 20వ తేదీ నాటికి కంట్రోల్ రూమ్లను పూర్తి చేస్తామని, కంట్రోల్ రూమ్లు పరిధిలోనే బోట్లు నడుపుతామని మంత్రి తెలిపారు. కంట్రోల్ రూమ్స్ కూడా చెప్పారు సీఎం గారు, 9 కంట్రోల్ రూమ్లు. ఆ కంట్రోల్ రూమ్స్ అన్నీ ఈ ఫిబ్రవరి 20వ తారీఖులో రెడీ చేయమని చెప్పాం. ఎక్స్క్లూజివ్గా మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ని, ఒక సూపర్వైజర్ని పెట్టడం, స్టేట్ లెవెల్లో ఒక పర్సన్ని పెట్టి డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో ఒక పర్సన్ని పెట్టి ఆ పర్సన్ మానిటర్ చేసే విధంగా ప్రతి కంట్రోల్ రూమ్ కూడా MRO హెడ్ కింద ఉంటాడు. MRO, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. సో ఆ కంట్రోల్ రూమ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఈ బోట్స్ తిరుగుతాయి. రేపు 20వ తారీఖులో ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. 9 కంట్రోల్ రూమ్లు, ఈ బోట్స్ కూడా ఆ కంట్రోల్ రూమ్స్ పర్యవేక్షణలో తిప్పాలని చెప్పడం జరిగింది అధికారులకు. అలాగే మా హోటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా రెవెన్యూ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి సంవత్సరానికి 110 కోట్లు ఉంది. ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వీటన్నిటి కలిపి దాన్ని నెక్స్ట్ ఇయర్ కల్లా 200 కోట్లు చేయాలి. దానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ పెంచడం, తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీలు పెంచడం, ప్రైవేట్ వాటిలతో ధీటుగా ఈ బోట్స్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ కూడా ఆదాయాన్ని పెంచే డిపార్ట్మెంట్గా తయారు చేయాలని ప్రొఫెషనల్స్ని పెట్టి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ 13 జిల్లాల్లో కూడా కనీసం మా టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కనీసం ఒక 10 5 స్టార్ కానీ 7 స్టార్ హోటల్స్కి మరి కాల్ చేయాలి. దాని ఒక కన్సల్టెంట్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం పరంగా ఒక అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలి అని సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వారిని ఆదేశించడం జరిగింది. ఒక నెక్స్ట్ వీక్ సార్ రివ్యూ ఉంటుంది, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో సెషన్స్ ముందు తప్పనిసరిగా ఆ టైం కల్లా ఈ 10 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టర్స్ని కూడా ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా సీఎం గారితోనే రివ్యూ పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. అలాగే 7వ తారీఖున రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభలోని చర్చ సందర్భంగా 3 రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు. టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ నిర్ణయానికి మద్దతు పలుకుతూ మరి చేపడతా ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు
వస్తూ ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా వందల మంది, వేల మంది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. మరి ఇవాళ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి జనాల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు, వారి కొడుకు, అలాగే వారి అనుయాయులు అమరావతి పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి వందల వేల ఎకరాలని ఇక్కడ కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీయడంతో మరి వేళ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు తప్పితే ఏ మేరకు కూడా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను మాత్రం ఆలోచన చేయట్లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పనులకి ఒక్కసారి వ్యత్యాసం మనం చూసినట్లయితే కనుక 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, మరి ఉద్యోగం లేనటువంటి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించేస్తామని దాదాపుగా 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి గడిచినటువంటి 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ మేరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చారు అనేటువంటిది కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడా కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. కేవలం గడిచినటువంటి 5 ఏళ్లు కూడా అమరావతి అనేటువంటి ఒక గ్రాఫిక్స్, ఒక సినిమా చూపిస్తూ ఒకరోజు సింగపూర్ చేస్తానని, ఒకరోజు మలేషియా చేస్తానని, మరో రోజు రాజమౌళి గారిని తీసుకొచ్చి మరి ఒక సినిమాని చూపించేటటువంటి ప్రయత్నం చేసి కేవలం ప్రజల్ని ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి కార్యక్రమంలో ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కదో పట్టించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేశారు తప్పితే ఎక్కడా కూడా ఇచ్చినటువంటి మాటను మాత్రం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పనితీరును మనం ఒక్కసారి కనుక దగ్గర నుంచి గమనించినట్లయితే కనుక ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్నింటినీ కూడా నెరవేరుస్తూ మేనిఫెస్టో అనేటువంటిది ఎన్నికల్లో ఎప్పుడైతే మనం ప్రజలకు చూపిస్తామో ఆ మేనిఫెస్టోని చూపించి మనం ఓట్లు అడుగుతామో ఆ మేనిఫెస్టోని ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. నది గర్భంలో యథేచ్ఛగా మిషన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దళాది లారీల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. గోదావరి నదిలో మిషన్లకు అనుమతులు లేవని చెప్పినా పట్టించుకోకుండా యథేచ్ఛగా మాఫియా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ మద్యం దుకాణానికి కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో షాపులో ఉన్న స్టాక్ మరియు సామాగ్రి కాలి బూడిదయింది. మద్యం దుకాణం యజమానుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి మండలం సాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుల్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ పాస్
అయితే ఎక్కడికి పోతున్నారు మీరు? ఎక్కడికి పోతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది బస్? నుంచి దేవకొండ వస్తున్నాం. చిన్నదే అంగళపేట దాటిను గణపురం తర్వాత అది కూడా దాటి పిల్లలు ఎత్తుకు మరి బస్సులో ఎవరికన్నా ఏమైనా అయిందా? బస్సులో వాళ్ళకి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలో సహకార ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అమరాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు తప్ప ఈ మండలానికి చేసింది ఏమి లేదు. సున్నా అంటే సున్ననే. దానికి బహిరంగ చర్చకి నేను సిద్ధం. ఈ రోజు వరకు మిషన్ భగీరథలో నీళ్ళు వస్తాయి. వస్తే చెప్పమనండి, ధైర్యం చేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు వరకు మండలానికి ఎక్కడ నీళ్ళు రాలేదు. రెండవది 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, ఎమ్మెల్యే 20 సార్లు చెప్పిండు. అమరావతి మండలం లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోయింది, కాలువలు దూకుతున్నారు. ఎక్కడైంది? నిన్న మన పేపర్లో కూడా వేసిండు. ఏడ ఉంది? అది ప్రతిపాదన పంపిందని వేసిండు. ఈ మండలానికి సౌతి తల్లి ప్రేమ ఉంది. దీన్ని ఏ రకంగానే మండలాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే యురేనియంతో ఒకళ్ళకి సంతకం పెట్టిండు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది తొలతనే బుకాయించిండు. నేను సంతకం పెట్టలేదని చెప్పిండు. కాగితం తీసుకొస్తే సంతకం పెట్టినని ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మేము వచ్చినాక అభివృద్ధి జరిగిందని పదే మాట్లాడుతున్నాం. నీ వచ్చింది ఏమీ లేదు. డిగ్రీ కాలేజ్ కూడా మేమే తెచ్చినాం. నేనున్నప్పుడే శాంక్షన్ చేయించిన. ఆ చిన్న ల్యాండ్ ఇష్యూ ఉంటే అది లేట్ అయింది. అది నువ్వు తెచ్చినాం కాదు, మేము తెచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అది. ఇంకేం తెచ్చినావు చెప్పు. రోడ్ల మీద మన్నేపియలేకపోతున్నావు ఈ మండలంలో. ఇప్పటి వరకు ఈ ఉమ్మడి మండలాల్లో ఇటు అమరాబాద్ కానీ పదర మండలాల్లో ఎమ్మెల్యే చేసింది సున్నా. ఎక్కడైనా ఏమైనా చేసి చెప్పమను, ఫలాన్ని చేసినా చెప్పమను. దాని మీద బడ్జెట్ చర్చ కూడా. అయితే ఆయన ఏం వచ్చినా చెప్పు, లిస్ట్ మేము ఎంక్వైరీ చేస్తాం. ఇక నిన్న మంత్రి వచ్చిన బాదరగా అది కంప్లీట్ కాలే. ఆడ ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ సగం పని అయింది, ఇంకా సగం ఉంది. దానికి ఇంకా 2 ఏళ్ళు పడతాయి. దాని ఏదో ఇనాగ్రేషన్ చేసిపోయింది. ఇనాగ్రేషన్ చేస్తే వంట వండి పెట్టాలా. నిన్న ఇనాగ్రేషన్ చేసి ఇలా తిండి తినాలి. దాంట్లో తింటారా? 6 నెలల వరకు దాంట్లో వంట ఉండరు. చూడు ఎందుకు చేసిండు? ఏమన్నా అయిపోతుంది ఇప్పుడు. ఎందుకు బాదరగా అంటే టర్మ్ కూడా ఉంది. ఎందుకు బాదరగా అంటే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సింగిల్ విండో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని బాదరగా అసంపూర్తిగా ఉండి సగం పని అయిన దాన్నే ఈయన మంత్రి ఇనాగ్రేషన్ చేశాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. 6 సంవత్సరాలు ఏం చేసినావు? కాబట్టి ఈ మండలం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో ఈ మండల ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ సింగిల్ విండో ఎన్నికల్లో అధికార పార్టీకి గుణపాఠం చెప్తారు. అదేవిధంగా సింగిల్ విండోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్టీ లోన్ల పైన 12% ఇంట్రెస్ట్ ఉంటే 6% రిబేట్ ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ 6% రిబేట్ను తొలగించారు. ఇవాళ రైతులు 12% కడతాం. ఏ రకంగా రైతులకు న్యాయం చేసాం? ఎల్టీ అంటే లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఈ బర్లు, గొర్రెలు, మాటిగేజ్లు, ట్రాక్టర్లు ఇవన్నీ అంటే 12% కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6% కట్టింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పటి వరకు 6 సంవత్సరాల రూపాయి ఇవ్వలే ఈ రిబేట్ కోసం. రెండవది, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో స్టెల్లా కళాశాల విద్యార్థులు ధర్నా, నిర్భయ కేసు నిందితులకు శిక్షను అమలు చేయాలంటూ డిమాండ్. సీఎం జగన్ ను కలిసిన రాజధాని రైతులు, తమకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించిన రైతులు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఎన్ఎస్యువై ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా. విద్యార్థులకు గ్రామాల్లోకి బస్సులు పంపించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.